హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, వైసీపీ మాజీ నేతలకు, వైఎస్ఆర్‌సీపీ మాజీ నేతలకు టీడీపీలోకి నో ఎంట్రీ. ఒక రకంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ వోళ్ళు ఎవరైనా సరే రాజకీయ భవిష్యత్తు కనబరుచుకోవడానికి, రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యంగా గత 5 ఏళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సద్దుమణగడానికి, వాళ్ళు సేఫ్ సైడ్ ఉండడానికి టీడీపీలోకి జాయిన్ అవుదాం అనుకున్న నేతలు, ముఖ్యంగా రాష్ట్ర స్థాయి నేత కానించి గ్రామ స్థాయి నేత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నో ఎంట్రీ బోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన చాలా గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకనంటే గత నెల 27, 28, 29 తేదీల్లో కడప జిల్లాలోని మహానాడు కార్యక్రమం అనేది చాలా గ్రాండ్‌గా జరపడం జరిగింది. అదే వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కోవట్టుల గురించి, వైఎస్ఆర్‌సీపీ కోవట్టులు ఎవరైతే టీడీపీలో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారో, వాళ్ళ స్వార్థానికి టీడీపీ సొంత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కరుడుగట్టిన సొంత టీడీపీ కార్యకర్తల్ని ఎవరైతే చంపుతున్నారో వాళ్ళు, లేదనంటే ముఖ్యంగా గతంలో చేసిన తప్పులు కానీ, వాళ్ళ మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ అయ్యి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ నాయకుల్ని చంపడం మొదలుపెడుతున్నారు. కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. లేదనంటే పార్టీకి ద్రోహం చేస్తున్నారని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్‌సీపీ కోవట్లందరికీ కూడా చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒక రకంగా అది వాస్తవమే. ఎందుకనంటే రీసెంట్‌గా ఒంగోలులోని వీరయ్య చౌదరి హత్య గాని, ఇంకోవైపు పల్నాడు జిల్లాలోని మాచర్ల ఆహ్, జంట హత్యలు ఏవైతే ఉన్నాయో, టీడీపీ కార్యకర్తల జంట హత్యలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉండి అక్కడి నుంచి కూడా టీడీపీలో జాయిన్ అయిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, వైఎస్ఆర్‌సీపీ మాజీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళ హయాం వల్లే జరిగింది. వీళ్ళందరూ కూడా వైసీపీకి తొత్తులుగా పనిచేస్తూ మన దగ్గర నుంచి కూడా కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని మీద టీడీపీ అధిష్టానం నుంచి పోలిట్ బ్యూరో సభ్యులే గాని, అధిష్టాన నాయకులే గాని, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు గాని, మంత్రి నారా లోకేష్ గాని, సీఎం చంద్రబాబు నాయుడు గారు గాని వీళ్ళందరూ కూడా చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి కూడా టీడీపీ పార్టీలోకి వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపు నుంచి ఎవరైనా కానీ జాయిన్ అవ్వాలంటే అది గ్రామ స్థాయి నేత కానించి రాష్ట్ర స్థాయి నేత వరకు, అంటే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అటువంటి స్థాయి నేత వరకు కూడా ప్రతి ఒక్కరి గురించి కూడా అధిష్టానం నుంచి ఓకే చేస్తేనే, అధిష్టానం అప్రూవల్ చేస్తేనే వాళ్ళకి టీడీపీలోకి ఎంట్రీ. లేదనంటే టీడీపీలోకి వాళ్ళకి ఎంట్రీ లేదు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో నుండి ఈ పార్టీలోకి రావడం, వాళ్ళకి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం, అందులో ముందుగా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బలైపోవడం, వాళ్ళు కూడా చాలా అసంతృప్తికి లోనవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే కూడా రాష్ట్ర స్థాయిలో చాలా వరకు కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా ఇద్దరు, ముగ్గురు నాయకులైతే ఉన్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు గాని, ఎమ్మెల్సీలు గాని, ఎంపీలు కానీ, మంత్రి హోదా ఉన్నవాళ్ళు కానీ, ఇలా చాలా వరకు కూడా టీడీపీలో ఒక రకంగా చెప్పాలంటే హౌస్ ఫుల్ అని మనమైతే చెప్పుకోవచ్చు. అయినా కూడా టీడీపీలోకి మొన్నటి వరకు కూడా ఎంట్రీలయితే వచ్చాయి. ఇప్పుడు ఈ జంట హత్యలు, పల్నాడులో జరిగిన జంట హత్యలు గాని, ఒంగోలులో జరిగిన వీరయ్య చౌదరి హత్య గాని, ఇవన్నీ కూడా చాలా పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇదంతా కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఆడుతున్న కుట్ర కోణంలో జరుగుతుంది. ఇదంతా కూడా కోవట్టుల నేపథ్యంలో జరుగుతుంది. కోవట్టులందరినీ కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి అని చెప్పి తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా చంద్రబాబు గారు గట్టిగా ఆదేశాలిచ్చారు. ఇప్పటి నుంచి కూడా టీడీపీలోకి ఎవరు రావాలనుకున్నా కానీ, ఏ పార్టీ నుంచైనా గానీ, వైఎస్ఆర్‌సీపీ పార్టీ కాదు, ఏ పార్టీ నుంచి రావాలనుకున్నా గానీ, వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుద్ది. ముఖ్యంగా వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఏ పార్టీలో ఉన్నారు, ఎవరితో కలిసుంటారు, గతంలో ఏవైనా క్రిమినల్ కేసులున్నాయా, టీడీపీ నాయకుల మీద ఎక్కడైనా దాడులు చేశారా, గొడవలు చేశారా, గతంలో టీడీపీ మీద వ్యాఖ్యలు చేశారా, చంద్రబాబు నాయుడిని తిట్టారా, లోకేష్‌ని తిట్టారా, పార్టీని తిట్టారా, ఇలా పలు కోణాల్లో ఆలోచిస్తూ అన్ని సమగ్ర విచారణ చేసిన తర్వాత అధిష్టానం నుంచి ముఖ్యంగా ఓకే అంటేనే, అప్రూవల్ వస్తేనే ఎవరైనా టీడీపీలోకి ఎంట్రీ. లేదు అనంటే వాళ్ళు టీడీపీలోకి రావడానికి లేదు. గేట్లు క్లోజ్ అనే విధంగా చాలా తేల్చి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీలోంచి చాలా మంది కూడా ఆ పార్టీలో ఉండలేక, ఈ పార్టీకి రాలేక సతమతం అవుతున్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఎంట్రీ క్లోజ్ అయిపోయిందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొద్దిమంది నేతలైతే చంద్రబాబు నాయుడు గారితో ఆల్రెడీ టచ్‌లోకెళ్లారు. కొద్ది రోజుల్లోనే ముహూర్తం పెట్టుకొని టీడీపీలోకి రాబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఏం జరుగుద్ది అనేది మనమైతే చూడాలి. ఆల్రెడీ జనసేన అనేది చాలా వరకు కూడా స్థానాలు ఖాళీగా ఉన్నా కానీ, ముఖ్యంగా పదవులు ఖాళీగా ఉన్నా కానీ, ముఖ్యంగా చూసుకుంటే గ్రామ స్థాయి అండ్ రాష్ట్ర స్థాయి వరకు కూడా చాలా పదవుల్లో కూడా నాయకుల అవసరం ఉన్నా కానీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవట్ల.
కేవలం కొద్ది మందిని మాత్రమే తీసుకురావడం అయితే జరుగుతుంది. కానీ టీడీపీ మొన్నటి వరకు అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు పూర్తిగా కూడా గేట్లయితే క్లోజ్ చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పల్లా శ్రీనివాసరావు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ముందు ముందు టీడీపీలో చేరికలనేవి ఇక ముందు జరగవు. వైఎస్ఆర్‌సీపీ కోవట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏవైతే కొన్ని పన్నాగాలు పన్నుతున్నారో అవి పూర్తి స్థాయిలో అయితే జరిగే అవకాశం అయితే లేదు. ఏది ఏమైనా సరే టీడీపీ అయితే మాత్రం ఎలర్ట్ అయిందని మనం అయితే చెప్పుకోవాలి. మరి ముందు ముందు టీడీపీ కార్యకర్తల హత్యలనేవి తగ్గినియి అనంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారి అనుమానం అనేది 100కి 100% కరెక్ట్ అని మనం అయితే చెప్పుకోవచ్చు.